carbon, silicon and their compounds. Uses of carbon. ఆటోమొబైల్ టైర్స్లో ఫిల్లర్గా కార్బన్ పొడిని వినియోగిస్తారు. కార్బన్ మసిని నల్లని వర్ణం కోసం బ్లాక్ ఇంక్లో ఉపయోగిస్తారు. గ్రాఫైట్ మంచి ఎలక్ట్రిక్ కండక్టర్ కనుక బ్యాటరీలలో పరిశ్రమ సంబంధమైన ఎలక్ట్రోలైసిస్లో ఎలక్ట్రోడ్స్గా ఉపయోగిస్తారు. గ్రాఫైట్ ఫైబర్స్ను ప్లాస్టిక్ పదార్థంలో బ్లెండ్ చేయడం వల్ల లైట్ వెయిట్ అధిక శక్తి గల కంబైన్స్ ఏర్పడతాయి. ఈ పదార్థం టెన్నిస్ బ్యాట్స్లలో, చేపలను పట్టే రాడ్స్లోను, విమానాలలో, బోట్స్లో లేదా షిప్స్లో ఉపయోగిస్తారు. యూజెస్ ఆఫ్ సిలికాన్. సిలికాన్ కార్బైడ్లు ముఖ్యమైన అబ్రెసివ్లు మరియు లేజర్లలో కూడా ఉపయోగిస్తారు. కాంక్రీట్ మరియు సిమెంట్ తయారీకి ఇసుక, సిలికాన్ డయాక్సైడ్ లేదా సిలికా మరియు బంకమట్టి, అల్యూమినియం సిలికేట్ ఉపయోగిస్తారు. సిలికాన్ ఆయిల్, లూబ్రికెంట్ మరియు కొన్ని సౌందర్య మరియు హెయిర్ కండిషనర్లకు జోడించబడుతుంది. సిలికాన్ రబ్బర్ను బాత్రూంలలో మరియు కిటికీలు, పైపులు మరియు పై కప్పుల చుట్టూ జల నిరోధిత సీలెంట్గా ఉపయోగిస్తారు. కార్బన్, సిలికాన్ అండ్ దేర్ కాంపోనెంట్స్. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ ఆక్సైడ్లలో ముఖ్యమైనవి. కార్బన్ మోనాక్సైడ్ CO కార్బన్ను పరిమిత ఆక్సిజన్తో డైరెక్ట్ ఆక్సిడేషన్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. 2C+O2 gives rise to 2CO. HCOOH at 373 Kelvin at presence of H2SO4 gives rise to H2O plus CO. వేడిగానున్న కోక్ మీదకు నీటి ఆవిరిని పంపడం ద్వారా వ్యాపార పద్ధతిలో దీనిని తయారు చేస్తారు. ఏర్పడిన కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ లేదా సింథసిస్ గ్యాస్ అని అంటారు. C+H2O at present of 473 to 1273 Kelvin gives rise to CO plus H2. నీటి ఆవిరిని బదులుగా గాలిని ఉపయోగించిన కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ మిశ్రమం ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అని అంటారు. 2C+O2 plus 4N2 gives rise to at present of 1273 Kelvin 2CO plus 4N2. కార్బన్ మోనాక్సైడ్ బలమైన రెడ్యూసింగ్ ఏజెంట్. కార్బన్ మోనాక్సైడ్ రంగు లేని, వాసన లేని, నీటిలో దాదాపు కరగని వాయువు. ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీరమంతా తీసుకొని పోకుండా కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో ఏర్పడిన కాంప్లికేషన్ అడ్డుకుంటుంది. ఫలితంగా చివరకు మరణం సంభవిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ CO2 కార్బన్ లేదా కార్బన్ కలిగి ఉన్న ఫ్లూయిడ్స్ను అధిక పరిమాణం గాలిలో కంప్లీట్గా కంబషన్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. C+O2 gives rise to CO2. CH4+2O2 gives rise to CO2 plus 2H2O. ఇది కలర్లెస్, ఆర్డర్లెస్ గ్యాస్. నీటిలో దీనికి గల లెస్ సాల్యుబిలిటీ దానికి అపరిమితమైన బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టింది. అధిక మొత్తంలో CO2ను యూరియా తయారీలో ఉపయోగిస్తున్నారు. ఘన CO2ను డ్రై ఐస్ అని అంటారు. దీనిని ఐస్ క్రీమ్, ఫ్రోజన్ ఫుడ్ల కోసం రిఫ్రిజిరెంట్గా ఉపయోగిస్తున్నారు. ఫోటోసింథసిస్ ద్వారా పచ్చని చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్లుగా మారుస్తాయి. కార్బోనిక్ యాసిడ్ H2CO3 నీటితో కార్బన్ డయాక్సైడ్, కార్బోనిక్ యాసిడ్ H2CO3ని ఇస్తుంది. ఇది వీక్ డైబేసిక్ యాసిడ్. డీకంపోజిషన్ 2 స్టేజెస్లో జరుగుతుంది. H2CO3 plus H2O gives rise to HCO3 minus plus H3O plus. HCO3 minus plus H2O gives rise to CO3 2 minus plus H3O plus. H2CO3 or HCO3 minus బఫర్ సిస్టమ్ రక్తంలో pHను 7.26 నుంచి 7.42ల మధ్య ఉండేటట్లు చేస్తుంది. దీనికి యాసిడ్ నేచర్ ఉండడం వల్ల
బేసెస్తో సంయోగం చెంది మెటాలిక్ కార్బోనేట్స్ను ఏర్పరుస్తుంది. యూసెస్: సోడాస్, బెవరేజెస్, మెరిసే వైన్స్ మరియు ఇతర ఎరైటెడ్ డ్రింక్స్ వంటి బబుల్లీ పానీయాలు తయారీలో కార్బోనిక్ యాసిడ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కార్బోనిక్ యాసిడ్ కాస్మెటిక్స్, ఫెర్టిలైజర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనస్థీషియా మొదలైన అనేక ఇతర రంగాలలో కూడా ఉపయోగించబడుతుంది. సిలికాన్ డయాక్సైడ్ SiO2. సిలికాన్ డయాక్సైడ్ను సాధారణంగా సిలికా అంటారు. సిలికాన్ డయాక్సైడ్ సింథటిక్ 3 డైమెన్షనల్ అల్లిక గల సాలిడ్. ఇందులో సిలికాన్ పరమాణువు సంయోజనీయ బంధంతో టెట్రాహైడ్రల్ రీతిలో 4 ఆక్సిజన్ పరమాణువులతో కలిసి ఉంటుంది. క్వార్బైజ్, క్రిస్టోబైలైట్, ట్రిడిమైట్స్ సిలికా యొక్క కొన్ని క్రిస్టలిన్ ఫామ్స్. ఇందులో ఆక్సిజన్, సిలికాన్ పరమాణువులు ఒకదాని తరువాత ఒకటి ఉంటూ 8 పరమాణువులున్న వలయాలు ఏర్పడతాయి. సిలికా దాదాపు చర్యాశీలత లేనిది, ఎందుకంటే SiO బంధ ఎంథాల్పీ చాలా ఎక్కువ. SiO2 ప్లస్ 2NaOH gives rise to 2Na2SiO3 plus H2O. SiO2 plus 4HF gives rise to SiF4 plus 2H2O. నాన్ క్రిస్టలిన్ ఫామ్ సిలికా కీసెల్గర్ను ఫిల్టరింగ్ మెషిన్స్లో ఉపయోగిస్తున్నారు. హెచ్చుతగ్గులు కొంచెమైనా లేని గడియారాలు, ఆధునిక రేడియో టెలివిజన్ ప్రసారాలకు మొబైల్ రేడియో సమాచారాల అభివృద్ధి క్వార్టైజ్ వల్ల సాధ్యమైంది. సిలికోన్స్. సిలికోన్లు ఆర్గనోసిలికోన్ తరగతికి చెందిన అణుపుంజాలు. వీటిలో అనేక పర్యాయాలు రిపీటెడ్ యూనిట్ ఉంది. సిలికోన్లను ఉత్పత్తి చేయడానికి ఆల్కైల్ లేదా ఎరైల్ ప్రతిక్షేపిత సిలికాన్ క్లోరైడ్లు, RnSiCl42n ప్రారంభ పదార్థాలు, ఆర్ ఆల్కైల్ లేదా ఎరైల్ కాంపౌండ్, డైమిథైల్ డైక్లోరోసైలేన్ CH3 twice SiCl2 జల విశ్లేషణ చెందగా ఏర్పడిన ప్రొడక్ట్స్ సంఘటన అణుపుంజీకరణం చెంది పొడవైన గొలుసుల అణుపుంజాలు ఇస్తాయి. 2CH3Cl plus Si at present of Cu పొడి 573 Kelvin gives rise to CH3 twice SiCl2 gives rise to at present of plus 2H2O minus 2HCl gives rise to CH3 twice SiOH twice OH Si CH3 CH3 OH plus N HO Si CH3 CH3 OH plus HO Si CH3 CH3 OH at present of H2O gives rise to HO Si CH3 CH3 O Si CH3 CH3 O Si CH3 CH3 OH. పాలిమర్ శృంఖాల పొడవును CH3 థ్రైస్ SiClను కలిపి నియంత్రించవచ్చు. HO Si CH3 CH3 O Si CH3 CH3 O Si CH3 CH3 OH plus 2Cl Si CH3 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 gives rise to at present of minus 2HCl CH3 Si CH3 CH3 O Si CH3 CH3 O Si CH3 CH3 CH3. నాన్ పోలార్ ఆల్కైల్ కాంపౌండ్స్తో చుట్టుకొని సిలికోన్లు వాటర్ ప్రూఫ్ స్వభావం కలిగి ఉంటాయి. ఇవి జీవానుకూలమైనవి గనుక వీటిని శస్త్రచికిత్సా సంబంధమైన సౌందర్య సాధన ద్రవ్యాల తయారీ పరిశ్రమల్లో వాడుతారు. వీటిని సీల్ వేసే పదార్థాలుగా, గ్రీజెస్గా, ఎలక్ట్రికల్ కండక్టర్స్గా, క్లాత్స్పై వాటర్ ప్రూఫ్గా ఉపయోగిస్తారు. సిలికేట్స్. సిలికేట్ల 3 నిర్మాణాత్మక యూనిట్ SiO4⁴. ఇందులో సిలికాన్ పరమాణువు 4 ఆక్సిజన్ పరమాణువులతో టెట్రాహైడ్రల్ రీతిలో బంధంలో కలిసి ఉంటుంది. దీనిని చైన్స్, సైకిల్, షీట్ లేదా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ ఏర్పడవచ్చు. ఏ SiO4 అయాన్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, బి SiO4 యూనిట్ స్ట్రక్చర్. కృత్రిమంగా తయారు చేసిన 2 ముఖ్య సిలికేట్లు గాజు, సిమెంట్. జియోలైట్స్. జియోలైట్స్ సిలికాన్, అల్యూమినియం మరియు ఆక్సిజన్తో తయారు చేసిన క్రిస్టలిన్ సాలిడ్ స్ట్రక్చర్స్. ఇవి క్యాటేషన్స్, నీరు మరియు చిన్న అణువులు నివసించే
క్యావిటీస్ మరియు ఛానల్స్లో ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పరుస్తాయి. 3 డైమెన్షనల్ లింక్ గల సిలికాన్ డయాక్సైడ్లో కొన్ని సిలికాన్ పరమాణువులు స్థానభ్రంశం చేస్తుంది. మొత్తం నిర్మాణాన్ని అల్యూమినియం సిలికేట్ అంటారు. దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. GSM-5 ఒక రకమైన జియోలైట్. ఆల్కహాల్ను నేరుగా గ్యాసోలిన్గా మార్చడానికి ఉపయోగిస్తారు. హార్డ్ వాటర్ హార్డ్నెస్ని తగ్గించడానికి వెట్ జియోలైట్ను అయాన్ ఎక్స్చేంజర్గా ఉపయోగిస్తారు.